హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 20. మీరేంటి ఇక్కడ అని దక్ష కోపంగా అడగడంతో, ఈ కాఫీ షాప్ మీ బాబు కట్టించాడా అని కర్ణ వెటకారంగా అడగడంతో దక్ష కోపంగా మొహం తిప్పుకోవడంతో, సార్ మీరు కర్ణ గారు కదా, మీ గురించి పేపర్లో వచ్చే ప్రతి ఆర్టికల్ నేను చదువుతూనే ఉంటాను సార్. వచ్చిన కొన్ని రోజుల్లోనే మీరు మీ ఆఫీస్లో మీ బిజినెస్లో తీసుకొచ్చిన చేంజెస్ నిజంగా అన్బిలీవబుల్ అని ఆ అబ్బాయి పొగుడుతుంటే, ఇటు దక్ష అటు కర్ణ ఇద్దరూ ఆ సోది వినలేక అసహనంగా కదిలారు. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకుంటే మీరేంటి ఆయన గారిని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు? నా జాతకంలో ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఆయనకి ఉన్న గండం ఇంకా త్వరగా వచ్చే ప్రమాదం ఉందని ఈ పెళ్లి ఆపించేశాను. కాబట్టి ఒకవేళ ఈ విషయం తెలిసి మీ ఇంట్లో ఎవరు గొడవ చేయకూడదు అంటే ముందు నేను మీతో నిజాయితీగా ఉండాలి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. మీకు నేను ఓకేనా అని అడిగింది దక్ష కోపంగా. కర్ణ కోపంగా పిడికిలి బిగించాడు. ఆ అబ్బాయి దక్ష చెప్పిన మాటలు విని కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కర్ణ ఎర్రబడిన మొహం చూస్తేనే తెలుస్తోంది అతను ఎంత కోపంగా ఉన్నాడు అనేది. దాంతో ఆ అబ్బాయి కంగారుపడి, నేను నిన్ను ఇష్టపడిన మాట నిజమే దక్ష, కానీ ఆయన మొహం చూస్తుంటేనే భయంగా ఉంది. ఆయన నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. నేను ఛాన్స్ తీసుకోలేను అని అనడంతో, అంటే రేపు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళాన్ని ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ప్రేమించాను వదిలేమంటే వదిలేస్తావా అని కోపంగా అడిగింది దక్ష. ఆ అబ్బాయి దక్ష ప్రశ్నకి నోట మాట రానట్టుగా కూర్చుండిపోతే కర్ణ కోపంగా దక్ష వైపు చూశాడు. దక్ష కర్ణ వైపు చూడకుండా తన ప్రశ్నకు సమాధానం కావాలన్నట్టుగా ఎదురుగా కూర్చున్న అబ్బాయి వైపు చూస్తుంటే, కట్టుకున్న భార్యని అలా ఎలా వదిలేస్తాను? అతను అంతకుముందు ప్రేమించినా కూడా ఇప్పుడు తను నా భార్య కదా అని చెప్పాడు. మరి ఆ బుద్ధి ఇప్పుడు ఎటుపోయింది? చూడండి, మీరిప్పుడే ఇంత పిరికిగా ఉన్నారంటే మిమ్మల్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. వద్దు వద్దు అంటున్నా వెంటపడే వాళ్ళని చూసి నేర్చుకోండి అంటూ దక్ష మొహం తిప్పుకోవడంతో కర్ణ ఒక సైడ్ స్మైల్ ఇవ్వడంతో వాళ్ళిద్దరినీ గమనిస్తూనే, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ దక్ష. నువ్వు ఎప్పుడైతే నేను పిరికివాడిగా ఉంటే ఏ అమ్మాయి నా మొహం చూడదు అన్నావో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నిజంగా నువ్వు ఈ పెళ్లి కోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోగలను అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆ అబ్బాయి. కర్ణ కనుబొమ్మ ఎత్తి ఇద్దరిని యాటిట్యూడ్గా చూస్తుంటే దక్ష మాత్రం అతన్ని పట్టించుకోకుండా, థ్యాంక్ యూ సో మచ్, నేనంటే మీకు ఎలాగో ఇష్టం ఉంది, మీరు కూడా నాకు నచ్చారని నేను మా ఇంట్లో చెప్పేస్తాను, మీరు కూడా ఈ విషయం గురించి ఇంట్లో చెప్తే బాగుంటుంది అంటూ దక్ష తను చెప్పాలనుకున్నది చెప్పడంతో ఓకే అంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోవడంతో, సో వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటావు అంతేనా అని అడిగాడు కర్ణ. ఎస్ అఫ్ కోర్స్ అని దక్ష చెప్పేసరికి, సరే ఎలా చేసుకుంటావో నేను కూడా చూస్తాను, కానీ నీకు డే డ్రీమ్స్ ఎక్కువ అని నాకు బాగా అర్థమైంది, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ కర్ణ గ్లాసెస్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోవడంతో దక్ష కంగారు పడుతూ గోర్లు కొరికేస్తూ, లేదులే ఏదో అలా నన్ను బెదిరించడానికి మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగదు అనుకుంటూ వెంటనే తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను ఇంటికి వస్తున్నాను, అబ్బాయితో మాట్లాడాను, తను కూడా ఓకే అన్నాడు, ఇంకా నెక్స్ట్ ముహూర్తాలు పెట్టుకోవడమే అని చెప్పడంతో సరేనమ్మా అన్నాడు భాస్కర్. కర్ణ ఇంటికొచ్చేసరికి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటోనని వసుంధర కంగారు పడుతూనే అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, ఇంటికొచ్చిన కర్ణ ఏమాత్రం రియాక్షన్ ఇవ్వకుండా, అసలు కొంచెం కూడా వాయిస్ రైజ్ చేయకుండా రూమ్లోకి వెళుతూ గ్రీన్ టీ స్నాక్స్ రెడీ చేయండి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో ఆశ్చర్యపోయింది వసుంధర. విశ్వనాథ్ గదిలో నుంచి వచ్చి వాడొచ్చాడా అని అడగడంతో, వచ్చాడండి, కానీ ఏమాత్రం గొడవ చేయలేదు అని చెప్పడంతో, మేబీ ఈ విషయం ఇంకా తెలియలేదేమో అనగానే, లేదండి వాడింకా తెలుసుకోకుండా ఉంటాడని నేను అనుకోవట్లేదు అనగానే, అసలు ఇదంతా ఎందుకు, నీ కోడలు కాని కోడలు, అసలు కోడలు అవుతుందో లేదో తెలియని కోడలికి ఫోన్ చేసి అడుగు అన్నాడు విశ్వనాథ్. ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని డౌట్ మొదలయ్యేసరికి మీకు కూడా వెటకారం ఎక్కువైంది అని కోపంగా భర్త వైపు చూస్తూ దక్షకి ఫోన్ చేయడంతో ఇంటికొచ్చి స్నానం చేసి బయటకొచ్చేసరికి ఫోన్ మోగుతూ ఉండేసరికి కొద్దిసేపు ఆలోచించి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తయ్య అనబోయి, చెప్పండి ఆంటీ అనగానే అది గమనించిన వసుంధర బాధగా కళ్ళు మూసుకొని, కర్ణకి నువ్వు వేరే సంబంధం చూసుకుంటున్న విషయం తెలీదా అనగానే దక్ష ఆశ్చర్యపోయింది. ఎందుకు తెలీదు, ఎలా తెలిసిందో ఎవరి ద్వారా తెలిసిందో గాని కాఫీ షాప్కి వచ్చి మా ఇద్దరి కన్వర్జేషన్ విని మరీ
నాతో నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళారా ఆంటీ? ఎందుకు ఇప్పుడు ఆ అనుమానం వచ్చిందని దక్ష అడగడంతో ఇంటికొచ్చి అసలు గొడవ చేయకుండా చాలా నార్మల్గా గ్రీన్ టీ అడిగి రూమ్లోకి వెళ్ళిపోయాడమ్మా అనగానే, అయితే నా గురించి లైట్ తీసుకున్నట్టున్నాడు అంది దక్ష. అలా అని నీకు అనిపిస్తుందా అని వసుంధర నవ్వుతూ అడగడంతో, మరి మీకేమనిపిస్తోందంటీ అని అడగడంతో, తుఫాను ముందు ప్రశాంతతలాగా, సునామీ ముందు శాంతిలాగా అనిపిస్తోంది అనగానే, మీరు అనవసరంగా భయపడుతున్నారాంటీ. తనని కాదనుకొని, తన పిచ్చి ప్రేమని వద్దనుకొని మరొకడి వైపు చూసే అమ్మాయిని ఏ అబ్బాయి కోరుకోడు అంది దక్ష. నువ్వు వేరే అబ్బాయిని చూడ్డంలో నీ స్వార్థం ఏమీ లేదని వాడికి తెలుసు. నీ పిచ్చితనం, నీ మూర్ఖత్వం మాత్రమే వాడికి కనిపిస్తుంది తప్ప నువ్వేదో తెగించి ముందడుగు వేశావని వాడు అనుకోడు అని వసుంధర చెప్పడంతో దక్ష తల పట్టుకుని, సరే ఆంటీ, వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి వెళ్ళాడుగా మీ అబ్బాయి, చూద్దాం ఏమవుతుందో అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ అమ్మాయి ఏమంటోంది అని విశ్వనాథ్ అడిగేసరికి, ఇప్పటి వరకు మొండోడు బండోడు మీ అబ్బాయి మాత్రమే అనుకున్నాను, కానీ అది వాడి తలలో నుంచి ఊడిపడినట్టుగా ఉంది అని వసుంధర చెప్పడంతో దక్ష ఆన్సర్ ఏంటో గెస్ చేసి, నాకసలు వీళ్ళిద్దరి దారులు ఎక్కడి వరకు వెళ్తాయో ఏమీ అర్థం కావడం లేదు అన్నట్టు ఈరోజు రాజేందర్తో మాట్లాడడానికి వెళ్తున్నాను అనగానే, వాళ్లతో ఎందుకు అని అడిగింది వసుంధర వెంటనే. అదేంటి, సిద్ధాంతి గారి మాటలు మర్చిపోయావా నువ్వు? ఆయన క్లియర్గా ఎవరి ద్వారా మన అబ్బాయికి ప్రమాదం ఉందో చెప్పాక కూడా ఆ విషయం గురించి మాట్లాడకుండా ఎలా ఉండాలి అని విశ్వనాథ్ అడిగేసరికి, ఆయన చెప్పింది నిజమే, కానీ మనం లేని ఐడియాలు ఇప్పుడు ఇచ్చినట్టు అవుతుందేమో. అసలు ఇప్పటి వరకు వాళ్ళకి మన మీద అటాక్ చేయాలన్న ఆలోచన లేకపోతే అని అడిగింది వసుంధర. ఆ రోజు రాజేందర్కి నేను ఘాటుగా వార్నింగ్ ఇచ్చాను వసుంధర. రియా కూడా ఎలా మాట్లాడి వెళ్ళిందో చూసావు కదా. పైగా దక్ష కూడా తన కళ్ళల్లో నా మీద కోపాన్ని చూశానని చెప్పింది. ఇవన్నీ తెలిసి కూడా మనం ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం కాళ్ల వరకు వచ్చాక తప్పించుకోవాలనుకున్నా మన వల్ల అవ్వదు. అన్నిటికీ మించి ఒకసారి గట్టిగా చెప్పి బెదిరిస్తేనే వాళ్ళకి బుద్ధొస్తుంది అని చెప్పి విశ్వనాథ్ బయలుదేరడంతో, ఎవండి వద్దు అని వసుంధర వెంటపడుతున్నా వినిపించుకోకుండా కారులో వెళ్ళిపోయాడు. బేబీ, నీకొక గుడ్ న్యూస్ అని రాజేందర్, స్మిత ఇద్దరూ అరవడంతో రియా కిందకొచ్చి ఏమైంది అని అడగడంతో, నీ బాయ్ ఫ్రెండ్ పెళ్ళి ఆగిపోయిందంట అనగానే, ఏంటి అని అయోమయంగా అడిగేసరికి, అదే జాతకాలు చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కర్ణగాడికి ఉన్న గండం త్వరగా ముంచుకొస్తున్న విషయం తెలిసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అని చెప్పిందంట. సో ఆ అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలిసింది అనగానే, కర్ణ అంత ఈజీగా దాన్ని వదిలిపెట్టాడు కదా అంది రియా. నిజమే, అది వద్దు వద్దు అని పారిపోతున్నా కూడా దాని వెంట పడుతూ ఉంటేనే వీడి గోల తట్టుకోలేక వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందంట అనగానే, డాడీ, దాని మెడలో వేరేవాడు తాళి కట్టే వరకు కూడా మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. బికాజ్ దాన్ని వదిలిపెట్టను అన్న కాన్ఫిడెన్స్ ఆ రోజు నాతో మాట్లాడుతున్నప్పుడే వాడి కళ్ళల్లో నేను చూశాను. కర్ణ దాన్ని కాకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోడు, దాన్ని మరొకరిని పెళ్లి చేసుకోనివ్వడు అని అంది రియా. అయితే ఇప్పుడేం చేద్దామంటావు అని స్మిత అడిగేసరికి, దాన్ని చంపేద్దాం అని రియా చెప్పడంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోయింది, తను నీకు అడ్డు కాదు, నువ్వే వెళ్ళి దాని కాళ్ళ మీద పడి కర్ణాన్ని పెళ్లి చేసుకోమ్మా అని అడిగినా కూడా అది వాడిని పెళ్లి చేసుకోదు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు చంపడం అని కోపడ్డాడు రాజేందర్. ఎందుకంటే అది ఎప్పటికైనా నాకు అడ్డే కాబట్టి. వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని అది అనుకుంటే సరిపోదు, పెళ్లి చేసుకొని ఇవ్వాల్సింది కర్ణ. తన మీద వాడికున్న ప్రేమ, వాడికున్న పలుకుబడితో దాని పెళ్లి ఎలాగైనా ఆపేస్తాడు. అందుకే దాన్ని చంపేస్తే ఇంకా నేను ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా కర్ణ వెంట పడొచ్చు, ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవచ్చు అనగానే క్లాప్స్ సౌండ్ వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మం దగ్గర విశ్వనాథ్ కనిపించడంతో ముగ్గురి మొహాలు తెల్లగా పాలిపోయాయి. విశ్వనాథ్ గారు మొత్తం వినేసి ఉంటారా అని స్మిత గుసగుసగా అంటూ భర్తని చూసేసరికి వాడి మొహంలో కోపం, పెదవుల్లో వెటకారం, అలా చప్పట్లు కొట్టే విధానం చూస్తూ ఉంటే అంతా విన్నాడని అనిపిస్తోంది. రియాకి కూడా నోరు ఆగట్లేదు అని రాజేందర్ తల పట్టుకున్నాడు. ఫ్యామిలీ చాలా మంచి మంచి కట్టుబాట్లతో పద్ధతులతో బ్రతుకుతున్నట్టుంది అనగానే, విశ్వనాథ్ అని అంటున్న రాజేందర్ వైపు చూసి నోర్మొయ్ అని అరిచాడు విశ్వనాథ్. దాంతో రాజేందర్, స్మిత, రియా ఒక్కసారిగా ఉలిక్కి పడితే, కొంచెమైనా మానవత్వం ఉందా మీకు? అసలు మనిషి పుట్టికే పుట్టారా మీరు? ఇన్ని రోజులు నాతో, నా కుటుంబంతో మంచిగా ఉన్నట్టు నటిస్తే మీరు కూడా మంచివాళ్ళు అనుకున్నాను, కానీ ఈరోజు మీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది.
అసలు మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని కూడా అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు అంటే మా అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి మీకు అడ్డు అయిందనుకోవచ్చు. కానీ ఈరోజు ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నా కూడా ఆ అమ్మాయిని బ్రతకనివ్వకూడదు అని ఆలోచిస్తుంది నీ కూతురు. ఎలా పెంచావురా నీ కూతుర్ని అని అడిగాడు విశ్వనాథ్. రాజేందర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే, నరరూప రాక్షసిలాగా ఉందది. చంపడం అంటే చాక్లెట్ నోట్లో వేసుకోవడం అన్నంత సులభంగా చెప్తోంది నీ కూతురు. ఒకవేళ పొరపాటున ఆ అమ్మాయిని కాకుండా నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఉంటే ఏదైనా తేడా వస్తే మమ్మల్ని కూడా విషం పెట్టి చంపేసేది కదా అని అడగడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. అంటే మీకు నచ్చని పని చేస్తే మీకు అడ్డుగా అనిపిస్తే మనుషుల్ని చంపేస్తారా? అలా అంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇంకొకడు అడ్డే అవుతాడు. అలా అనుకుంటూ చంపుకుంటూ పోతే అసలు ఈ భూమి మీద మనిషి అన్నవాడే బ్రతకడు అని అన్నాడు విశ్వనాథ్. విశ్వనాథ్ రియా చిన్నపిల్ల, అతిగారాబంతో అలా పెరిగిందే కానీ తాను నిజంగా అన్నంత పని చేయదు అనగానే నోరు ముయ్యి, ఇంకా నీ కూతుర్ని వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు. ఇక్కడే అర్థమవుతోంది తను అంత విచ్చలవిడిగా ఎలా తయారైందో, ఎవరి వల్ల తయారైందో. అసలు తల్లిదండ్రులు అనేవాళ్ళు సరిగ్గా ఉంటే పిల్లలెందుకు ఇంత రాక్షసంగా తయారవుతారు? ఆడపిల్లల లక్షణం ఒక్కటి కూడా లేదు అని అన్నాడు. విశ్వనాథ్ గారు, ఇంతసేపు మర్యాదగా మాట్లాడుతున్నామని మీరు హద్దు దాటి మాట్లాడుతున్నారు అనగానే, హద్దు దాటి మాట్లాడుతోంది నేను కాదు, హద్దులు లేకుండా పెంచింది మీరు. అయినా అసలు నా కుటుంబంలో జరిగే ప్రతి విషయం మీద మీ అధికారం, మీ పెత్తనం ఏమిటి? నా కొడుక్కి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో మిమ్మల్ని అడగాల? మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మమ్మల్ని బ్రతకనిస్తారా? లేకపోతే చంపడానికి కూడా వెనుకాడరా అని కోపంగా అరిచాడు విశ్వనాథ్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ like, share, comment and don't forget to subscribe and ignore mistakes.